Good morning, my dear students. This is Chitra Anand Kumar, faculty in geography. I worked right in Narayana IAS Academy. So we are discussing about IP related important question 2025. Last year we got good marks 74 out of 75. So now also our target 2025, right? We got right set percent means 75 out of 70 first year as well as second year. Okay. సో లాస్ట్ ఇయర్ కూడా నా పేరు చిత్ర ఆనంద్ కుమార్ అండి. నేను నారాయణ జాగ్రఫీ ఫ్యాకల్టీగా సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఐపీలో 100% రైట్ మార్క్స్ వచ్చాయి. 75 అవుట్ ఆఫ్ 75 వచ్చాయండి ఫస్ట్ ఇయర్ కానీ, అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా వచ్చాయి. అదేవిధంగా 2025లో కూడా మంచి అంటే 100% మార్కులు రావడం కోసం నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మన సిలబస్ పరంగా తీసుకున్న ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 9 చాప్టర్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 9 చాప్టర్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్ నుంచి 10 మార్క్స్, తర్వాత అక్కడ నుండి 5 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ గో ఫర్ 10 మార్క్స్. సో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి జనరల్ జాగ్రఫీ అనే టాపిక్ నుండి మనకి డిఫైన్ జాగ్రఫీ రైట్ క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ అనే దాని గురించి 10 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. వన్స్ అగైన్ రిపీట్, డిఫైన్ జాగ్రఫీ క్వశ్చన్ మార్క్ రైట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ అనే దాని నుండి 10 మార్క్స్ అడిగారండి. ఓకే, 5 మార్క్స్ కూడా ఒకసారి అడిగారు. కాకపోతే మనం 10 మార్క్స్ కన్సిడర్ చేసుకున్నట్లయితే 5 మార్క్స్ ఈజీ అయిపోతుంది కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చూసినట్లయితే మనకి ఈ సెకండ్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ ఉందండి. ఈ సోలార్ సిస్టమ్ నుండి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఏమంటే explain about earth movements and its effects, or the rotation, explain about rotation, revolution question mark and its effects, right? Once again repeat, second chapter అంటే మనకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడిగారండి. explain about earth movements and its effects, or rotation and revolution of the earth and its effect అనే 10 మార్క్ క్వశ్చన్ అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంతో పాటు నెక్స్ట్ థర్డ్ చాప్టర్ తీసుకున్నట్లయితే థర్డ్ చాప్టర్ కూడా మనకి 10 మార్క్స్ అడగలేదు. ఆ తర్వాత ఫోర్త్ చాప్టర్ తీసుకున్నట్లయితే జియోమార్ఫాలజీ నుండి 2 క్వశ్చన్లు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డిఫైన్ మౌంటైన్స్ క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. వన్స్ అగైన్ రిపీట్, డిఫైన్ మౌంటైన్స్ క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ నుండి 10 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే డిఫైన్ ప్లెయిన్స్ క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్. ఓకే, దట్ ఈస్ జియోమార్ఫాలజీ అంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. దాంతోపాటు తీసుకున్నట్లయితే మనకి క్లైమటాలజీ అంటే కూడా 10 మార్క్స్ క్వశ్చన్ అడిగాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఆర్ లేయర్, ఇది కూడా మన 10 మార్క్స్ క్వశ్చన్. లేదా డిఫైన్ ప్రెజర్ బెల్ట్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్, ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ అంటే దాని మీద కూడా మనకు క్వశ్చన్ అడిగారండి. ఓకే, సో మనకి డిఫైన్ ప్రెసిపిటేషన్, టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్, రైట్. నెక్స్ట్ డిఫైన్ రైన్ఫాల్, టైప్స్ ఆఫ్ రైన్ఫాల్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రైన్ఫాల్, ఓరోజెనిక్ రైన్ఫాల్, కన్వెన్షనల్ రైన్ఫాల్, సైక్లిక్ రైన్ఫాల్స్. ఇది మనకి మనం 3 క్వశ్చన్లు మనం క్లారిఫై తీసుకోవాలి. అంటే క్లైమటాలజీ తీసుకుంటే అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఆర్ లేయర్ అనే దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సెకండ్ క్వశ్చన్ అయితే ప్రెజర్ బెల్ట్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అదే థర్డ్ తీసుకున్నట్లయితే మనకి డిఫైన్ ప్రెసిపిటేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనే క్వశ్చన్ కూడా అడిగారు. అదే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి డిఫైన్ రైన్ఫాల్, టైప్స్ ఆఫ్ రైన్ఫాల్ అంటే కన్వెన్షనల్ రైన్ఫాల్, ఓరోజెనిక్ రైన్ఫాల్, నెక్స్ట్ వచ్చేసి సైక్లిక్ రైన్ఫాల్ అని గురించి క్వశ్చన్ అడిగారు. 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఓషియోగ్రఫీ ఒకసారి అడిగారు. 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే రైట్ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే మనకంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓషియన్ ఫ్లోర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓషియన్ ఫ్లోర్స్ అనేది. లేదా ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రైట్ ఓషియన్ రీసోర్సెస్. అంటే మనకి ఓషియోగ్రఫీ అంటే 2 క్వశ్చన్లు అడిగాయండి. ఒకటి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓషియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓషియన్ ఫ్లోర్స్ గురించి 10 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓషియన్ రీసోర్స్ కూడా 10 మార్క్స్ అడిగారు. దాంతోపాటు మనకి ఇంకా 10 మార్క్స్ వచ్చేసి చూసినట్లయితే మనకి ఈ యొక్క హైడ్రాలజీ సైకిల్ రైట్ ఎలిమెంట్ ఆఫ్ హైడ్రాలజికల్ సైకిల్ అనే దాని నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ దాని తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే మనకి ఈ యొక్క డిఫైన్ జాగ్రఫీ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగారు. డిఫైన్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ జనరల్ జాగ్రఫీ ఉంది, దాంట్లో 5 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు నెక్స్ట్ సోలార్ సిస్టమ్ సెకండ్ చాప్టర్ తీసుకుంటే దీంట్లో కూడా 5 మార్క్స్ 2 అడిగారు. ఏ విధంగా అడిగారు? ఎక్స్ప్లెయిన్ అంటే లాటిట్యూడ్ అనేది ఒకటి క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు స్టాండర్డ్ టైం అండ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉన్నా. ఇంకో 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ యొక్క సోలార్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్. అంటే దీంట్లో 2 క్వశ్చన్లు కంపల్సరీ మనకి రైట్ షార్ట్ ఆన్సర్ వెరీ అంటే 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకటి వచ్చేసి సోలార్ సిస్టమ్, 2 వచ్చి లాటిట్యూడ్, 3 వచ్చేసి స్టాండర్డ్ టైం అండ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనే దాని గురించి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరిగింది సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ కానీ లేదా ఇగ్నియస్ రాక్స్లో మనకి ఇగ్నియస్ రాక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ థర్డ్ చాప్టర్లో, నెక్స్ట్ వచ్చేసి రైట్ రాక్స్లో ఇగ్నియస్ రాక్స్తో పాటు రైట్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ఇగ్నియస్ రాక్స్, దాంతోపాటు వెజ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కూడా అడగడం జరిగింది. వెజ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కూడా ఈ 3 క్వశ్చన్లు కూడా మనకి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, రైట్ ఇగ్నియస్ రాక్స్, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, దీంట్లో అంటే 5 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ జియోమార్ఫాలజీ తీసుకున్నట్లయితే మనకి దీంట్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏది? ఫిజికల్ వెదరింగ్, శాండ్ డూన్స్ 5 మార్క్స్. ఫిజికల్ వెదరింగ్, శాండ్ డూన్స్ అనేది 5 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. అప్పుడప్పుడు అడుగుతుంటే మనకి ప్లాటిస్ కూడా అడగచ్చు. సో 5 మార్క్స్ క్వశ్చన్ మనకి ఇది కంపల్సరీ. 2 5 మార్క్స్ క్వశ్చన్ జియోమార్ఫాలజీ కంపల్సరీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్లైమటాలజీ తీసుకున్నట్లయితే మనకి ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అనేది కంపల్సరీ మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్, దాంతోపాటు రైట్ ప్లాంటరీ విండ్స్ కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ప్లాంటరీ విండ్స్ రైట్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రైనర్స్, మాన్సూన్ గురించి కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మనకి దీంట్లో కూడా 5 మార్క్స్ క్వశ్చన్ 2 అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. దీంట్లో మనకి క్లైమటాలజీలో కూడా మనకి ఈ యొక్క 5 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే ఇక నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఓషనోగ్రఫీ, టెరిజినియస్ అండ్ పెరిజినియస్ డిపాజిట్స్ కూడా అడిగారు 5 మార్క్స్ క్వశ్చన్. టెరిజినియస్ అండ్ పెరిజినియస్ యొక్క 5 మార్క్స్ కూడా అడిగారు 5 మార్క్స్ అనమాట. సో అది నెక్స్ట్. దాని తర్వాత సెలినిటీ అనే టాపిక్ని కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎవరు చూసినట్లయితే మనకి 5 మార్క్స్ అనేది ఇంతవరకు 5 మార్క్స్ క్వశ్చన్ సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా 5 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకొని చాలా ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి దాదాపు 15 క్వశ్చన్స్ రావాలి కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే జియోమార్ఫాలజీ, బయోజియోగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ, దీంట్లో మనకి 2 మార్క్స్ అడగడం జరిగింది. అదేవిధంగా సెకండ్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి సోలార్ సిస్టమ్ కానీ, లాంగిట్యూడ్ కానీ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ కానీ అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ గెలాక్సీ కూడా 2 మార్క్స్ అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని తర్వాత రాక్స్ తీసుకున్నట్లయితే మనకి సెడిమెంట్ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ అడిగారు. ఇంటీరియర్ ఆఫ్ తీసుకుంటే క్రస్ట్, మ్యాంటిల్లా అనే క్వశ్చన్లు కూడా అడిగారు. క్రస్ట్, మ్యాంటిల్లా అనే క్వశ్చన్స్ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. అది థర్డ్ చాప్టర్లో. ఫోర్త్ చాప్టర్ తీసుకున్నట్టే మనకి ఎరోజన్ అడిగారు, ఎరోజన్ కూడా అడిగారు. అదేవిధంగా వెదరింగ్ అడిగారు, అంటే మనకి ల్యాండ్ ఫామ్ తీసుకుంటే ఎరోజన్, డిపాజిట్స్ అని అడిగారు. రైట్ మియాండర్స్ అడిగారు. ఆక్స్బో లేక్స్, డెల్టా, ఆక్స్బో లేక్స్, డెల్టా, ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి ఈ వెదర్ అండ్ క్లైమేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి రైట్ ఈ యొక్క ఇంకా పాయింట్స్ తీసుకుంటే లోకల్ విండ్స్ కానీ, మాన్సూన్ కానీ, రైట్ రెయిన్ఫాల్, కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ఇవన్నీ 2 మార్క్స్ అడిగారు. నెక్స్ట్ బయోజియోగ్రఫీ 2 మార్క్స్ తీసుకున్నట్లయితే బయోజియోగ్రఫీ 2 మార్క్స్, బయోమీ, ఎకలాజికల్, ఎకోసిస్టమ్, ఇవన్నీ 2 మార్క్స్. దాని తర్వాత ఓషనోగ్రఫీలో కూడా తీసుకున్నట్లయితే మనకి ఓషనోగ్రఫీలో 2 మార్క్స్ కొన్ని అడగడం జరిగిందనమాట. టైడ్స్, వేవ్స్, కరెంట్స్,
ఇవన్నీ కూడా 2 మార్క్స్ సంబంధించింది. నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి ఈచ్ హైడ్రాలజీ కూడా మనకి రీఛార్జ్, రైట్, ప్రిసిపిటేషన్, ఎవాపరేషన్, రన్ ఆఫ్ అనే క్వశ్చన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ న్యాచురల్ హజార్డ్ తీసుకుంటే మనకి సైక్లోన్స్, సునామీ, డ్రాట్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ అనే క్వశ్చన్ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ 15 ఇవ్వాలి, 15లో 10 మార్క్స్ రావాలి. ఇది మనకి వే ఆఫ్, రైట్, ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఇయర్లో చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కూడా నా స్టూడెంట్స్ చాలా మంచి మార్క్స్ వచ్చాయండి. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా 75 to 75 వచ్చాయి నా స్టూడెంట్స్కి. ఐఎమ్ వెరీ ఫీల్, రైట్, అబౌట్, రైట్, మై స్టూడెంట్స్ మార్క్స్. కాబట్టి మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకొని, రైట్, మంచి స్కోరింగ్, రైట్, 74% కోరుతున్నా. ఇట్లు సి ఆనంద్ కుమార్, చిట్రా ఆనంద్ కుమార్, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఇన్ ఐఏఎస్ అకాడమీ, నారాయణ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ. Wish you all the best, my dear students, in 2025, right, on March exam. Okay, thank you.